నమస్తే, వెల్కమ్ టు వైటీవీ. తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరి చాలా పెద్ద ఎత్తున అయితే రచ్చ నడిచింది. దానికి సంబంధించి వాస్తవంగా మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేశారు. వివిధ విద్యార్థి సంఘ నాయకులు కూడా వాళ్ళకి మద్దతు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, అదేవిధంగా జేఎన్యూ కావచ్చు, పూర్తి మొత్తంలో వాళ్ళకు మద్దతు తెలిపారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగా కూడా ఈ వార్తను అయితే సంచలనం సృష్టించింది. హైకోర్టే కాదు, సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి దీని మీద మొట్టికాయలు పెట్టే ప్రయత్నం చేసింది. ఇక మొత్తానికైతే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే కొద్దిగా వెనుకకు తగ్గే ప్రయత్నం చేసిరు. దానికి ల్యాండ్ సంబంధించి వాస్తవంగా మరి మొదటి నుంచి ఏ విధంగా ఉండే, యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించారు అనే అంశాలపై మనతో మాట్లాడడానికైతే మన స్టూడియోలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన నాయకులు రాజేష్ నాయక్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఓకే అన్న, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి మరి చాలా పెద్ద ఎత్తున రచ్చ నడిచింది. ప్రభుత్వం సంబంధించి కూడా అక్కడ అడవి లేదని చెప్తున్నారు. యూనివర్సిటీకి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో మొత్తం కూడా వేరే చోటుకు మార్చే ప్రయత్నం చేస్తున్నారని కూడా వార్తలు నడుస్తున్నాయి. అసలు యూనివర్సిటీ ఎప్పుడు స్థాపించబడ్డది, ఎప్పుడు దాన్ని చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అనుకోవచ్చు అక్కడ? ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకుంటే ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ వారి యొక్క భూములు కాపాడుకోవడం కోసము, ఆ యొక్క 400 ఎకరాలు కాపాడుకోవడం కోసము విరోచిత పోరాటం చేసిన విద్యార్థులకే ఆ యొక్క ఘనత దక్కుతుంది. వేరే ఎవరికి, రాజకీయ పార్టీకి కానీ ఇతరత్ర ఎవరు వచ్చి మేము చేసినాం అంటే అది కాని పని. అక్కడ దాదాపుగా 24 గంటలు వారు శ్రమించి కష్టపడి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ బయట పెట్టి ప్రతిదీ మీడియాకి తెలిసేలాగా చేసి మా యొక్క భూములు ఈ యూనివర్సిటీ భూములే అని చెప్పేసి పోరాటం సాగించినటువంటి ఆ యొక్క వీరాది వీరులు అయినటువంటి ఆ విద్యార్థులకు నా యొక్క సలాం కొడుతున్నా నేను. 10,000% విజయం వారిదే. ఇలా సుప్రీంకోర్టు బాజాప్తగా సుమోటోగా తీసుకొని కేసుని ఇవాళ హైకోర్టుకు సంబంధించిన రిజిస్ట్రార్ని ప్రత్యేకంగా అక్కడికి పోయి వీక్షించి వాట్ ఏం జరుగుతుంది అక్కడ యూనివర్సిటీలో ఇన్ని రకాల లుల్లులు జరుగుతున్నాయి, మొత్తం డిఫారెస్టైజేషన్ చేస్తున్నారు, అక్కడ ప్రభుత్వం ఏం జరుగుతుంది నాకు కంప్లీట్ గా నివేదిక కావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేస్తే ఆ క్షణంలో ఇక్కడ ఉన్నటువంటి హైకోర్టు రిజిస్ట్రార్ గారు అక్కడికి వెళ్ళి ఒక బ్రహ్మాండమైన ఒక నివేదిక వారికి సమర్పించడంతో తక్షణమే దాని మీద మొట్టికాయలు వేస్తూ ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. 16వ తారీఖు వరకు ఎటువంటి ఏం తీసుకోవద్దని చెప్పేసి వాళ్ళు ఆదేశాలు జారీ చేయడం అనేది. అంటే ఒక దాదాపుగా నెల రోజుల నుంచి వెళ్ళి దాదాపుగా నెలన్నర నుంచి వెళ్ళి నిర్విరామంగా వారి యొక్క ప్రయత్నంలో భాగంగా ఇలా విద్యార్థులే సఫలీకృతమైందని చెప్పి చెప్పారు. అంటే చాలా వరకు కూడా మీరు కూడా డే 1 నుంచి కూడా వాళ్ళతో ఉన్నారు, ఢిల్లీకి తీసుకెళ్ళారు. అదే విధంగా చూసుకుంటే వాళ్ళ పూర్తి మొత్తంలో మీరు మద్దతు అందజేసారు, ప్రత్యక్షంగా మీరు అక్కడ ఉన్నారు, చాలా సందర్భాల్లో కూడా చూసినాం. అలాంటి టైంలో విద్యార్థులు మీకు ఏం చెప్పారు, ఏం షేర్ చేసుకున్నారు? యాక్చువల్గా మనం మొదలుగా చూసుకుంటే ఈ యూనివర్సిటీ యొక్క పూర్వపరాలు, ఈ యూనివర్సిటీ యొక్క చరిత్ర మనం చూసుకుంటే గతంలో 1969లో జరిగిన ఉద్యమంలో భాగంగా నాన్ ముల్కీ గో బ్యాక్ అని చెప్పేసి, ముల్కీ అని అంటే స్థానికులకే ఉద్యోగాలు రావాలి, స్థానికులే చదువుకోవాలి అని చెప్పేసి అది ఒక పెద్ద ఉద్యమం స్టార్ట్ చేసే క్రమంలో నాటి గవర్నమెంట్ అయినటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ అప్పటి ఉన్నటువంటి ప్రధానమంత్రి స్వయాన ఇందిరాగాంధీ గారే దిగి వచ్చి 1975లో దాదాపుగా 2300 ఎకరాలకు సంబంధించిన భూమిని ఇది యూనివర్సిటీకి 6 మన రూల్లో భాగంగా 6 పాయింట్ ఫండమెంటల్లో భాగంగా ఆ 6 సూత్రాలలో భాగంగా ఏర్పడ్డదే ఇవాళ ఈ సెంట్రల్ యూనివర్సిటీ. అందులో భాగంగా ఇక్కడ ఉన్న విద్యార్థులు, అదేవిధంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు ఒక కేంద్ర విశ్వవిద్యాలయంలో చదువుకోవాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున 2300 ఎకరాలు కేటాయించి ఒక సెంట్రల్ యూనివర్సిటీ స్థాపించడం జరిగింది. ఆ విధంగా పుట్టింది తప్ప ఎవడో ఇచ్చింది కాదు. ఇప్పుడు ఈ ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు కదా, నాడు ఇందిరాగాంధీ గారే స్వయాన 2300 ఎకరాలు కేటాయించింది సెంట్రల్ యూనివర్సిటీకి. మీకు నేను పంపించిన ఆ డాక్యుమెంట్ చూడండి ఒకసారి, అది చూపిస్తాను మీకు. ఒకసారి చూడండి, ఇక్కడ చూస్తే 1975 ఫిబ్రవరి 21 నాడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అసైన్మెంట్ సైట్ ఫర్ లొకేషన్ ఇది. ఇక్కడ చూడండి మీరు ఏముంది, ఐఎమ్ టు సే దట్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ డిసైడెడ్ టు అలాట్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్
2300 acres ఆఫ్ ల్యాండ్ ఆఫ్ కంచా గచ్చిబౌలి. ఇవాళ ఏదైతే మనం కంచా గచ్చిబౌలి అనే దేశం అంతా దీనికి వెళ్ళి చూపిస్తున్నారో అప్పుడు అలాట్ చేసిన 2300 ఎకరాలు 2300 ఎకరాలు అలాట్ చేసి అక్కడ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తే దాని తర్వాత వచ్చినటువంటి ఈ టీడీపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు అనే ఒక కుక్క ఏం చేస్తాడు, దాంట్లో నుంచి 400 ఎకరాలు ఐఎన్జి భారతకి, ఐఎన్జి భారత అనే ఒక సంస్థ, అది ఒక ఈ కార్ రేస్ కి సంబంధించిన సంస్థ, దానికి అప్పచెప్తాడు. ఇక్కడ మేము డెవలప్మెంట్ పర్పస్ అని 400 ఎకరాలు అతను ఏం చేస్తాడు అని అంటే దానికి అప్పచెప్తాడు. అప్పచెప్పడం తోటి అది కొంత పెండింగ్ పడి ఆ తదనంతరం వేరే గవర్నమెంట్ మారుతుంది. ఏ గవర్నమెంట్? కాంగ్రెస్ గవర్నమెంట్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వస్తారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేస్తారు అని అంటే ఈ 400 ఎకరాలు మేము ఇయ్యము, మళ్ళీ ఈ యూనివర్సిటీకే చెందాలి, ఈ యూనివర్సిటీ భూములు, ఇది గవర్నమెంట్ భూమి, యూనివర్సిటీకే చెందాలని చెప్పేసి ఆయన అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటే అప్పుడు ఐఎన్జి భారత వాళ్ళు దీన్ని సుప్రీంకోర్టులో కేసేస్తారు. కేసేసి ఎప్పుడు వేస్తారు వాళ్ళు? దాదాపుగా 18-20 సంవత్సరాల క్రితం వేస్తారు. ఈ రేవంత్ రెడ్డి, లుచ్చా రేవంత్ రెడ్డి ఇవాళ ఏం మాట్లాడతారు, మేము సుప్రీంకోర్టులో కొట్లాడి ఇవాళ మేము సాధించిన భూమి అని అంటాడు. అరే నాయన రేవంత్ రెడ్డి, నువ్వు రాజకీయాలలోకే రాలేదు. ఆ భూమి కోర్టులో పడ్డప్పుడు నువ్వు రాజకీయాలలో రాలే, కనీసం వార్డ్ మెంబర్ కాదు కదా, నీకు రాజకీయ పరిజ్ఞానం కూడా తెలియదు. అప్పుడు అంటే అప్పుడు ఐఎన్జి భారత వాళ్ళు సుప్రీంకోర్టులో వేసినప్పుడు నీకు కనీస రాజకీయ పరిజ్ఞానం లేదు, ఒక వార్డ్ మెంబర్ కాదు, జడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ కాదు, ఎమ్మెల్యే కాదు, నువ్వు కొట్లాడి తెచ్చినావు ఎట్లా మాట్లాడతావు? అంటే ఐఎన్జి భారత వాళ్ళు కోర్టులో వేస్తే ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం దాని మీద కొట్లాడింది. ఆ తర్వాత ఉద్యమం తర్వాత ఏర్పడ్డ బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్విరామంగా 10 సంవత్సరాలు ఇది ప్రైవేట్ పార్టీకి పోకుండా గవర్నమెంట్కి చెందాలి, యూనివర్సిటీకి చెందాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దాదాపుగా 10 సంవత్సరాలు కొట్లాడిన తర్వాత మొన్న వీళ్ళు ఏర్పడ్డ తర్వాత 3 నెలల్లోనే ఫైనల్ హియరింగ్ ఉండే, ఫైనల్ జడ్జిమెంట్ వీళ్ళకి వస్తే ఎట్లుంటదని అంటే మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని ముద్ద. అంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు దాన్ని నిర్వీర్యం చేద్దాం అనుకున్నది, దాన్ని పరిరక్షించింది ఎటు పోకుండా. ఆ 10 సంవత్సరాల కాలంలో ఆ 400 ఎకరాలలో దాదాపుగా ఎకనామిక్స్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఉన్నది, స్టాటిస్టికల్ సంబంధించిన డిపార్ట్మెంట్ ఏర్పడ్డది, మేనేజ్మెంట్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఉన్నది. నీకు చూపెడతా, ఆ మ్యాప్ కూడా ఉంది మీకు పంపించిన, మీరు ఆ మ్యాప్ కూడా చూపిస్తే నేను చూపిస్తా చూడండి. ఇగో ఇక్కడ మ్యాప్, ఇదంతా కంచగచ్చిబౌలికి సంబంధించిన ల్యాండ్, ఇదంతా కంచగచ్చిబౌలికి సంబంధించిన ల్యాండ్. దీంట్లో ఇగో ఈ టీఎన్జిఓస్ కాలనీ పోతే ఇప్పుడు ఇదంతా ఆల్రెడీ మొత్తం ప్రహారీ ఉన్నది, ప్రహారీ మొత్తం ఉన్నది. వీళ్ళు అమ్మదలుచుకున్న ల్యాండ్ రెడ్ మార్క్ లో ఉన్న ల్యాండ్ ను ఈ 400 ఎకరాలను అమ్మదలుచుకున్నారు వాళ్ళు. అంటే ఇది ఇప్పుడు గొడవ అంతా ఇక్కడే. కేసీఆర్ గానీ బీఆర్ఎస్ ప్రభుత్వమే గానీ సరే అమ్మాలనుకుంటే ఈ యొక్క కాంపౌండ్ వాల్ ఎటు ఉంటది కదా, ఉన్నది. అదే విధంగా ఇక్కడ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇక్కడ హెలిప్యాడ్లు ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి కదా. మరి అమ్మాలనుకుంటే వాళ్ళు అమ్మచ్చు. ఎటు ఇగో విద్యార్థుల నుంచి, ఉపాధ్యాయుల నుంచి, పర్యావరణ ప్రేమికుల నుంచి, అదే విధంగా ఈ యొక్క మేధావుల నుంచి వ్యతిరేకత వస్తుంది అని చెప్పేసి దాన్ని ఎటువంటి ఏం చెయ్యలే వాళ్ళు. ఆ యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకే, రేపటి వాళ్ళ హయాంలోనే జడ్జిమెంట్ వచ్చి ఉంటే వాళ్ళు యూనివర్సిటీకే బాజాప్తుగా అప్పచెప్పే వాళ్ళు తప్ప ఇంత క్రూరంగా. ఇప్పుడు గమ్మత్ చెప్తా మీకు ఫస్ట్ చూపెట్టిన 2300 ఎకరాలు 1975లో ఇందిరాగాంధీ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి భూమిని కేటాయించిన తర్వాత టీడీపీ గవర్నమెంట్ లో ఏం జరుగుతుంది అని అంటే వాళ్ళు ఏం చేస్తారు, గవర్నమెంట్ తీసుకుంటది 400 ఎకరాలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి 400 ఎకరాలు గవర్నమెంట్ తీసుకుంటది. గవర్నమెంట్ తీసుకొని ఐఎన్జి భారత వాళ్ళకి ఇస్తుంది. ఐఎన్జి భారత్ తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఏం చేస్తుంది, మేము ఇస్తలేమని చెప్పేసి అగ్రిమెంట్ రద్దు చేసుకుంటే ఆ ఐఎన్జి భారత్ నుంచి మళ్ళీ గవర్నమెంట్ కి రావాలి కదా, రావాల్సింది. ఎటువంటి డెవలప్మెంట్ జరగకపోతే ఏం జరగాలి, అది ఓన్లీ అకాడమిక్ పర్పస్ లోనే యూజ్ చేయాలి. ఆ గవర్నమెంట్ కి వచ్చిన ల్యాండ్ మళ్ళీ గత ప్రభుత్వాలు కూడా సెంట్రల్ యూనివర్సిటీకి భూమి రావాలన్నా వద్దా? మరి ఈ గాడిదలు ఎక్కడిది, మా భూమి అని చెప్పేసి ఇవాళ మొత్తం రెడ్ ఫ్లాగ్ ఆడికిడికి నాటి వందలాది బుల్డోజర్. అంటే ఇప్పుడు ఈ 400 ఎకరాలకు సంబంధించి వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈ 400 ఎకరాలకు సంబంధించి పూర్తి మొత్తంలో అది అడవి కాదు, కేవలం పడావు ఉండడం వల్ల చెట్లు పెరిగినాయి, దాన్ని అడవిని వీళ్ళు కొత్త సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు. కంచె అసలు మనకు కంచె అనేది వీళ్ళకి ఫస్ట్ సోయి తెలవాలి. ఎవడైతే మాట్లాడుతుండో ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి గాని, ఈ మన రేవంత్ రెడ్డి గాని, అదే విధంగా ఆయనకు సంబంధించిన బ్యాచ్ ఒకటి ఉన్నది, పొద్దుగాల లేస్తే కుక్కకి వేసిన బిస్కెట్లు వేస్తే తినుకుంటూ తిరిగేటోళ్ళు ఉంటారు వాళ్ళు ఎమ్మడి. అట్లాంటి
బోసిడికే వాళ్ళకి నేను చెప్తున్నా. అసలు కంచె అంటే ఏంటిదనేది తెలవాలి వీళ్ళకు. దాదాపుగా హైదరాబాద్ చుట్టూ దాదాపుగా 13 కంచెలు ఉండే. 13 నిజాము ప్రభుత్వంలోనే నిజాం రాజుకున్నప్పుడు 13 కంచెలు ఉండే. 13 కంచెలు దాదాపుగా 33,000 ఎకరాలకు సంబంధించిన భూములు అవి. నీకు గండిపేట చెరువు తర్వాత అదే విధంగా ఆ చుట్టుపక్కల ఉన్న మొత్తం కంచె అని అంటే అప్పుడు మన పశువులు మేయడానికి, మేకలు మేయడానికి, గొర్రెలు మేయడానికి, అదేవిధంగా అప్పుడు గుర్రాలు మేయడానికి చెప్పేసి ఇడిచిపెట్టే భూమిని కంచె అని మాట్లాడతాం మనము. ఊరు భాషలో మాట్లాడే పదం ఏంటంటే కంచె అని మాట్లాడతాం. అక్కడ చెట్లు లేవు, అక్కడ ఇది లేవు అని మాట్లాడతారు గాడిద కొడుకులు. అరే నాయన మీరు చెట్లు లేకపోతే ఎట్లా కొడతారు? ఇంకొక విషయం ఏంటంటే ఆ అడవిలో వన్యప్రాణులు ఏం లేవు, కొన్ని గుంట నక్కలు అందులో చేరి మా మీద విష ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అసెంబ్లీ వేదిక. ఎవరినంటాడు ఈ సీఎం రేవంత్ రెడ్డి అనేటోనికి సిగ్గుండాలి కదా. ఇప్పుడు అక్కడ దాదాపుగా 5,500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు, వేలాది మంది ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళే తిరుగుతున్నారు. వాళ్ళ గుంట నక్కలు. ఎవరిని నువ్వు హేయంగా మాట్లాడుతున్నావు, ఎవరిని కించపరిచి మాట్లాడుతున్నావు? స్వయాన ఇయాల హైకోర్టుకు సంబంధించిన రిజిస్ట్రార్ గారే ఆ యొక్క ప్రాంగణంలో ఆ యొక్క ఫారెస్ట్ లో దాదాపుగా 3 కిలోమీటర్లు నడిస్తే అతనికి కళ్ళకు కనబడ్డాయి జింకలు, కనబడ్డాయి నెమళ్ళు, కనబడ్డాయి సరీసృపాలు, కనబడ్డాయి. అక్కడ నక్షత్రపు తాబేళ్లు ఉన్నాయి. నక్షత్రపు స్పెషల్ వాటి మీద ఒక స్పెషల్ జడ్జిమెంట్ కూడా ఉంటది. నక్షత్రపు తాబేళ్లు ఉన్నాయి, సరీసృపాలు ఉన్నాయి, పైతాన్లు ఉన్నాయి. అవన్నీ ఆ రిజిస్ట్రార్ గారికి కనబడితే యాజ్ ఇట్ ఈజ్ ఆ యొక్క రిపోర్ట్ సుప్రీంకోర్టుకు ఇస్తే అప్పుడు స్టే వచ్చింది. ఔషధ మొక్కలు కూడా ఉన్నాయని అంటున్నారు. రకరకాలు ఉన్నాయి అన్న, రకరకాలైన ఉన్నాయి, విపరీతమైన మొక్కలు ఉన్నాయి. దాదాపుగా చాలా రకాల వందలాది రకాల మొక్కలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, ప్రతిదీ ఉన్నాయి. దాని మొత్తం నాశనం. ఇక్కడ కంచె గచ్చిబౌలికి సంబంధించిన 400 ఎకరాలు అనేది ఇది మన హైదరాబాద్కి దాదాపు ఒక లంగ్ స్పేస్ లాంటిది. రేపటి రోజున ఢిల్లీ లెక్క కావద్దు మన హైదరాబాదు. మనం కూడా మాస్కులు వేసుకొని తిరగద్దు. ఇక్కడ పొల్యూషన్ తగ్గాలి అని అంటే చెట్లు పెరగాలనే ఉద్దేశంలో భాగంగా అది ఉంచిర్రు. అరే దాన్ని కూడా నాశనం చేసి ఇప్పుడు మనకు ఒకటే రెండు ఉన్నాయి ఇక్కడ. ఒకటి కేబీఆర్ పార్క్ ఉన్నది, ఒకటి అదే ఉన్నది హైదరాబాద్ కి. అయ్యా దాన్ని కూడా నువ్వు మొత్తం తీసేసి కాంక్రీట్ జంగల్ చేస్తా. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈ 400 ఎకరాలకు సంబంధించి అందులో ఇండస్ట్రీలు పెట్టి ఉపాధి కల్పిద్దామని మేము అనుకున్నాం. వచ్చిన డబ్బుతోటి ఏదైతే సంక్షేమ పథకాలు అందిద్దాం అనుకున్నాం. కాకపోతే ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం మీద బురద జల్లడానికి కావచ్చు, అభివృద్ధిని ఓర్చుకోలేక విద్యార్థులను రెచ్చగొట్టింది అని అంటున్నారు. నిజమేనా ఇది? ఎక్కడ కూడా విద్యార్థులను నెచ్చగొట్టలేదు. బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వాళ్ళు వచ్చిర్రు. మేము ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ దగ్గరికి పోతే మాకు న్యాయం జరుగుతుంది, మా యొక్క భూములు రక్షించబడతాయి, కాపాడబడతాయి, ఇక్కడ ఈ యొక్క అడవి రక్షించబడుతుంది, వన్యప్రాణులు రక్షించబడుతుంది అని వాళ్ళు వచ్చిర్రు తప్ప ఎక్కడ కూడా కేటీఆర్ గారు కానీ మా పార్టీకి సంబంధించిన నాయకులు కానీ సెంట్రల్ యూనివర్సిటీకి పోయిన దాఖలాలు లేవు. అదే విద్యార్థి సంఘంగా మేము విజిట్ చేసినాం. మేము విజిట్ చేసి వాట్ ఏం జరుగుతున్నదని రిపోర్ట్ ఇస్తే ఆ తర్వాత మా యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్పందించారు తప్ప మేము ఎక్కడ ఎవరు ఏఐ తోటి వీడియోలు సృష్టిస్తున్నారు, లేని జింకలు ఉన్నట్టు, చనిపోయినట్టు, ఒర్రినట్టు, ఇట్లన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు. మీరేం చెప్తారు? శరం ఉండాలి కదా. నిన్నటికి నిన్న కుక్కల దాడితోటి ఒక జింక చచ్చిపోయింది, ఇంకో చిన్న జింక పిల్ల చచ్చిపోయింది. అవి కూడా ఏఐయా? వాళ్ళు ఎంత తెలివి కలవాలి తెలుసా? యూనివర్సిటీ పిల్లలు న్యూస్ పేపర్ పెట్టి ఆ డేట్ కనబడేటట్టు ఈ వీడియో తీసి పోస్ట్ చేశారు. అని అంటే వీళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు. రేపటి రోజున ఇదంతా కోర్టుని తప్పుదోవ పట్టిస్తే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చాలా తెలివిగా న్యూస్ పేపర్ పెట్టి ఆ చనిపోయిన జింక కాడ ఆ డేటు, ఆ విజువల్స్ కనబడేటట్టు, అదేవిధంగా ఆ ఫారెస్ట్ అధికారులు, ఆ సెక్యూరిటీ అధికారులు కనబడేటట్టు తీసి పెట్టారు. అది కూడా ఏయ్యా తన్నుతారు వీళ్ళను, చెప్పు తీసుకొని కొడతారు వీళ్ళను, చెప్పులు మెడలేసి ఊరేగిస్తారు. ఎందుకు? అసలు విద్యార్థి లోకాన్ని అక్కడ చదువుకునేటోళ్ళు. నీకు ప్రేమ లేదు కావచ్చు తెలంగాణ ప్రాంతం మీద. దాదాపుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 70% పైగా పక్క రాష్ట్ర పోలే చదువుతారాడ. కానీ పక్క రాష్ట్ర పోలు మన రాష్ట్రం బాగుండాలి, మన హైదరాబాద్ బాగుండాలి, ఇక్కడ ఈ అందరికీ ఆక్సిజన్ సరైన అందాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తుంటే ఇక్కడున్న స్వయాన మంత్రులకు, ముఖ్యమంత్రులకు సోయి లేకుండా వాళ్ళకి రావాల్సిన కమిషన్ కోసము వాళ్ళకి సంబంధించిన రాబర్ట్ వాద్రాకి దీన్ని అప్పచెప్పాలని చెప్పేసి ఇవాళ 4,400 ఎకరాలను మొత్తం దారాదత్తం చేస్తా అనుకుంటే వీళ్ళకి ప్రేమ ఉన్నదా ఈ ప్రాంత ప్రజల మీద? ఓటేసింది ఎవడు? ఇక్కడ ఓటేసిళ్ళు. మొత్తానికి మొత్తం వీనికి ఒకటే ఒక కుట్రబై
రేవంత్ రెడ్డికి హైదరాబాద్ మొత్తం నాశనం కావాలి. ఎందుకు నాశనం కావాలి అని అంటే నాకు హైదరాబాద్ లో ఓట్లు ఎవడేయాలి, నేను ఒక్క సీటు గెలవలే కాబట్టి మొత్తం దీన్ని ప్రతీకారంగా నేను రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి అప్పుడు హైడ్రా తీసుకొచ్చిండు. ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి నగరవాసులకు ఆక్సిజన్ అందొద్దని చెప్పేసి ఇవాళ దాన్ని ఖతం పెడుతుండు. అంటే ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఒక్క సల్మాన్ ఖాను ఒక లేడీ జింకను చంపిండని చెప్పేసి దాదాపుగా జావజ్జీవకార చేసే ప్రయత్నం చేసింది. మరి ఇవాళ వందలాది వన్యప్రాణులు, వందలాది నెమళ్ళు, వందలాది జింకలు నిరాశ్రాయులై ఇలా దాదాపుగా 2-3 చచ్చిపోయినాయి. వాటికి కారకులు ఎవరు? కారకులైనటువంటి వాళ్ళని జైలు వేయాలన్నా వద్దా? బాజాబ్తుగా రేవంత్ రెడ్డిని జైలు వేయాల్సిందే. ఇప్పుడు మొన్న చూసుకుంటే దామగుండం, నిన్న చూస్తే రాజేంద్ర నగర్ యూనివర్సిటీకి సంబంధించి, ఈరోజు చూసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీలు కావచ్చు అడుగుల మీద పడి ఎందుకు రేవంత్ రెడ్డి ఇంత దారుణాలు ఓడిగడుతున్నాడు? ఇప్పుడు చదువుకున్నోనికి చదువు విలువ తెలుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లో 2-3 ఉంటారు భయ్. 2-3 ఉన్నోని ఇంట్లోనే ఒక 2 ఎకరాలు 3 ఎకరాల ఇల్లు అవసరం మనకి. ఇప్పుడు ఇవాళ ఈ ఒక్క యూనివర్సిటీకి 2300 ఎకరాలు అవసరమా అని మాట్లాడే ఈ స్టూపిడ్ ఫెలోస్, ఈ వెధవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పదలుచుకున్నాను నేను. ఇదే మల్లు రవి, ఇదే బట్టి విక్రమార్క, ఇదే శ్రీధర్ బాబు, ఇదే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా, పెద్ద లుచ్చా మాటలు మాట్లాడతారు. అరే నాయన, నువ్వు నీ యొక్క ఆవిడ ఉండడానికి ఒక చిన్న 2-3 గదులు సరిపోతాయి కదా, పెద్ద పెద్ద ఎకరాలల్లో పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఎందుకురా భయ్ మీకు? అక్కడ 5500 మంది చదువుతా ఉన్నారు కదా, రేపటి రోజున ఇంకా రీసెర్చ్ ఎక్స్పాండ్ చేయాలి కదా, భావి తరాలకు అందించాలి కదా, భవిష్యత్తు కోసం పనిచేసే వాళ్ళు రీసెర్చర్స్ కదా వాళ్ళు. అట్లాంటిని నువ్వు ఎంకరేజ్ చేయాలి. ఇంకా భూమి సరిపోదు, ఇంకో భూమి మనం ఎక్కడైనా అలాట్ చేయాలని చెప్పేసి మాట్లాడాలి. కానీ ఉన్న భూమిని తీసేసుకొని మొత్తానికి మొత్తం నాశనం చేసి 100 ఎకరాలలో ఇస్తామనంటే ఒక్క 400 ఎకరాలకే వాళ్ళు తెగించి కొట్లాడి ప్రాణాలకు సైతం ఒడ్డి ఇవాళ దాన్ని కాపాడుకున్న విద్యార్థులు రేపటి రోజున మొత్తం నువ్వు 2300 ఎకరాల మీద పడతా అంటే ఊకుంటారా? ఇప్పుడు ఇదంతా ఇట్లుంటే శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, అందులోని పూర్వ విద్యార్థులే వాళ్ళు. మరి దీని మీద స్పందించకపోవడం పక్కన పెడితే బట్టి విక్రమార్క చాలా వరకు ఘాటు వాక్యాలు కూడా చేసిండు. ఎట్లా చూస్తారు ఇది? వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళను పేడ ఆర్టిస్టులు అంటున్నారు. ఆ పిల్లలకి పాపం ఎనలేని ముద్ర ఇస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తుంది వెనక నుంచి అని అంటున్నారు. అదంతా ఉత్తదే. మేము శ్రీధర్ బాబు గారికి అదే విధంగా బట్టి విక్రమార్క గారికి మేము ఒకటే సలహా ఇస్తున్నాము. సరే, అది గవర్నమెంట్ భూమే, యూనివర్సిటీ నుంచి గవర్నమెంట్ తీసుకున్నది. ఆ తర్వాత ఐఎన్జి భారతకి ఇచ్చింది. ఇప్పుడు ఐఎన్జి భారత నుంచి కోర్టులో మళ్ళీ గవర్నమెంట్కి వచ్చింది. ఆ వచ్చిన గవర్నమెంట్కి వచ్చిన భూమి 400 ఎకరాలను మళ్ళీ యూనివర్సిటీకి అప్పచెప్పండి అని చెప్తున్నాం మేము. ఇప్పుడు యూనివర్సిటీ నుంచి వెళ్ళి గవర్నమెంట్కి పోయింది, గవర్నమెంట్ నుంచి ఐఎన్జి భారత్కి పోయింది. కోర్టు గెలిచిర్రు అనుకో, ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ తీసుకున్నది కదా, గవర్నమెంట్ నుంచి వెళ్ళి యూనివర్సిటీకి ఇవ్వాలి. మీరెవడే అబ్బాయి దాన్ని మొత్తం నాశనం చేసి అక్కడ 2-3 లేకులు ఉన్నాయి అన్న. ఆ లేకులల్లో పాములు ఉన్నాయి, పెద్ద పెద్ద సరీసృపాలు ఉన్నాయి, పైతాన్లు ఉన్నాయి, తాబేళ్లు ఉన్నాయి, మళ్ళా జింకలు ఉన్నాయి. నీళ్లు తాగుతాయి అక్కడికి పోయి. రేపటి రోజు ఏం చేయాలనుకుంటున్నావు? ఇదే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏం ఆలోచిస్తున్నారు? దాదాపుగా 50 ఎకరాలలో ఒక లేక్ ఉన్నది, ఇంకో లేక్ 25-30 ఎకరాలలో ఉన్నది. మరి వాటిని పూడుస్తా ఉన్నారు కదా, ఇలా చెరువులను కాపాడుతా అని చెప్పేసి మాట్లాడుతున్నాం. మీరు ఇలా దాని గురించి స్పందించారు ఎందుకు? మీకు గనబడతలేవా? ఇలా మీరు విజిట్ చేయాలి. అది ఇదే మీరు అన్నటువంటి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబుకు సిగ్గు, శరం, లజ్జ, ఏమైనా మానం, మర్యాద ఉంటే నువ్వు చదువుకున్న యూనివర్సిటీ ప్రమాదంలో ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడాలి. ఇలా పదవి కోసం, నీకున్న మంత్రి పదవి కాపాడుకోవడం కోసం, రేపటి రోజున నీకు వచ్చే కమిషన్ల కోసం, నీకు రావాల్సిన వాడు ఎవడో రియాల్టర్ కొనుక్కున్న దాంట్లో నుంచి నీకు వచ్చే కమిషన్ కోసము నువ్వు లాలూచిపడి, రేవంత్ రెడ్డి వేసే కుక్క బిస్కెట్లకు నువ్వు లాలూచిపడి ఇవాళ యూనివర్సిటీ చంపాలనుకుంటావా నువ్వు? ఇది నీకు నేర్పించింది యూనివర్సిటీ. ఇవాళ నువ్వు కావడానికి, ఇలా మంత్రి కావడానికి, నువ్వు చదువుకోవడానికి, ఇవాళ నువ్వు సమాజంలో ఈ స్థాయికి రావడానికి కారణము ఇలా హెచ్సియు. మరి నువ్వే దాన్ని చంపాలనుకుంటే ఒక తల్లిని చంపినట్టే కదా. ఖబర్దార్ అంటున్నాం మేము, బాజాప్తగా మీరు మాట్లాడాలి. మీ యొక్క మంత్రివర్గ సమావేశంలో దీన్ని చర్చ లేపాలి. లేని పక్షంలో ఇళ్ల మీదకి కూడా దాడికి సిద్ధమయ్యారు పోరాలు. ఇళ్ల మీదకి కూడా దాడికి సిద్ధమయ్యారు. ఎట్టి పరిస్థితులు అది గవర్నమెంట్ భూమి, ఎట్ ద సేమ్ యూనివర్సిటీ భూమి, దాన్ని కాపాడాల్సుకోవాల్సిన బాధ్యత. ఇప్పుడు ఈ అడవంతా చూపెట్టడానికి విద్యార్థులు ఒక డ్రోన్ ఎగిరేసారు. డ్రోన్ ఎగిరేసిన సమయంలో 4 విద్యార్థుల మీద కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో రేవంత్ రెడ్డి కూడా డ్రోన్ ఎగిరేస్తే 500 ఫైన్ వేసేదానికి ఇంత నన్ను మీద రాద్ధాంతం చేసి జైలు పంపించారు అన్నారు. మరి విద్యార్థులకు సంబంధించి వాళ్ళ
మీద వాళ్ళకి సొంత యూనివర్సిటీలోనే డ్రోన్ ఎగిరేసినప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనుకోవచ్చు. ఇప్పుడు వానికి సోయి ఉండదు, వానికాడికి వచ్చే వారికేమో సంసారం లెక్క చూస్తాడు, మంది ఎవడైనా చేసాడు అనుకో వ్యభిచారం లెక్క క్రియేట్ చేస్తాడు వాడు. వానికి తెలివి లేదు. ఇప్పుడు ఆయననేమో కేటీఆర్ గారి ఫామ్ హౌస్ మీద ఎగిరేసినప్పుడు జైలుకి పంపిరాన్ని, దాన్ని ఎట్లా పంపిస్తారు అని చెప్పేసి స్వయాన 500 రూపాయలు ఫైన్ కడితే వెళ్ళిపోతారు కదా, ఆ చిన్న కేసు కదా అని చెప్పేసి స్వయాన మాట్లాడినోడు ఇవాళ వాళ్ళు పోరగాళ్ళు విద్యార్థులు అక్కడ స్వయాన ఎగ్జిస్టింగ్ విద్యార్థులు ఎవరు నాన్ బోర్డర్ ఎవడు ఉండడు ఆడ, రిజిస్టర్ అయ్యి సౌకుల పుల్లలే ఉంటారు. వాళ్ళ యూనివర్సిటీలో వాళ్ళు ఏదో 1,00,000 చేసుకుంటారు. నువ్వెవరి కేసు పెట్టడానికి నీకేమైనా అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన వాళ్ళు వీసీ గానీ రిజిస్టర్ గానీ కంప్లైంట్ ఇచ్చిల్లా యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు ఈ పిల్లలు ఈ విద్యార్థులు డ్రోన్లు ఎగిరేసి మొత్తం అరాచకాలు సృష్టించారు, నీకేమైనా కంప్లైంట్ ఇచ్చిల్లా? ఇయ్యనప్పుడు నువ్వెవనిరా భయ్, నువ్వెవని వాళ్ళ మీద సుమోటోగా కేసు బుక్ చేసి నువ్వు ఇవాళ వాళ్ళ జైలు పంపే ప్రయత్నం చేసినావు? నువ్వు ప్రతిదీ సమాజం గమనిస్తా ఉన్నది, విద్యార్థి లోకం గమనిస్తా ఉన్నది, ప్రకృతి ప్రేమికులు గమనిస్తా ఉన్నారు, మేధావులు గమనిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా దీని మీద మాట్లాడుతున్నారు తప్ప వేరే ఏ ఉద్దేశం లేకుండా ఎవడో అనుకుని పేడ్ హాస్టల్ని తయారు చేసి పైసలు ఇచ్చి ఏదో తీసుకపోయి ఏదో చేసి చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఎవరైనా కూడా శాంతియుతంగా నిరసనలు కావచ్చు, ర్యాలీలు కావచ్చు, ధర్నాలు కావచ్చు చేసుకోవచ్చు. మేము దానికి సానుకూలంగా ఉంటామని ప్రభుత్వం చాలా సందర్భాల్లో చెప్పింది. రాజ్యాంగాన్ని పరీక్షిస్తామని కూడా చెప్పింది. యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు అంబేద్కర్ విగ్రహం నుంచి వాళ్ళ యూనివర్సిటీ క్యాంపస్లోనే ఈస్ట్ వైపు ఉన్నటువంటి గేట్లో ర్యాలీగా శాంతియుతంగా వస్తున్న సమయంలో పోలీసులు కూడా 2 సార్లు లాఠీ చార్జ్ చేసిరు. మహిళలను చూడకుండా, విద్యార్థులను చూడకుండా వాళ్ళ మీద చాలా వరకు క్రూరంగా కొట్టిరు. వాళ్ళ బట్టలు కూడా చినిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అది ఎట్లా చూడొచ్చు అంటారు? ఒక విద్యార్థి నేతగా ఏం చెప్తారు ఈ విషయం? ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీ నాడు రోహిత్ వేముల చచ్చిపోతే దాదాపుగా 2 టైమ్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి వచ్చి నేను మీకు భరోసాగా ఉన్నా అని చెప్పేసి మాట్లాడినోడు ఇవాళ ఏడబన్నాడు. రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతాడు. రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరుగుతాడు. నేను రాజ్యాంగాన్ని రక్షిస్తా, భక్షిస్తా, అది అని చెప్తాడు. ఏ మొహబ్బత్ కి దుకాన్ అని చెప్పేసి మాట్లాడుతా తిరుగుతా ఉంటాడు. బిఫోర్ ద ఎలక్షన్ 2023 బిఫోర్ ఎలక్షన్ లో కూడా సెంట్రల్ యూనివర్సిటీకి వస్తే సెంట్రల్ యూనివర్సిటీ ప్రమాదంలో పడితే నేను ముందుంటా అని చెప్పేసి మాట్లాడిన రాహుల్ గాంధీ కహాపే హై? ఎక్కడున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు? రేవంత్ రెడ్డి ఇచ్చే డబ్బులకు ఆశపడి నువ్వు ఇవాళ ఆ ఢిల్లీని ఇడిచిపెట్టి బయటకు వస్తలేవా? ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వు రావాలి, మాట్లాడాలి. నువ్వు నియమించినటువంటి మంత్రివర్గాన్ని హెచ్చరించాలి. నువ్వు నియమించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇది కరెక్ట్ కాదు, ఇది నువ్వు పర్యావరణాన్ని మొత్తం ఖూని చేస్తున్నావు, అఘాతంలో నెట్టేస్తున్నావు, రేపటి రోజున మనకు చరిత్ర క్షమించదు, భవిష్యత్ తరాలను నువ్వు అఘాతంలో నెడుతున్నావు అని చెప్పేసి మాట్లాడాలి. కనీసం ఇప్పటి వరకు దాదాపుగా 2 నెలలు దాటుతున్నా కూడా కనీసం ఒక స్టేట్మెంట్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఏం చేద్దాం అనుకుంటారు? రాహుల్ గాంధీకి సంబంధించిన స్వయాన బావ రాబర్ట్ వాద్రా, ప్రియాంక గాంధీ వాళ్ళకి సంబంధించిన ఆయన దాన్ని గొందామనే ప్రయత్నంలో జరుగుతూ ఉంది. ఆయనకు సంబంధించిన మొత్తం లేఅవుట్లు చేసి అక్కడ పెద్ద పెద్ద హైరైజ్ బిల్డింగ్లు, కాంక్రీట్ జంగలను తయారు చేద్దామని చూస్తున్నారు. మేము ఏందనుకుంటాను, అది హైదరాబాద్కి లంగ్ స్పేస్ లాంటిది. మేము ఉస్మానియా యూనివర్సిటీ తరఫున మేముంటాం, సమాజం మొత్తం ఉంటుంది, ఆ యొక్క సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు కూడా ఉంటారు, ప్రాణాలను సైతం తెగిస్తారు. ఢిల్లీకి కూడా పోతారు వీళ్ళు. ఢిల్లీకి పోతాము. అదేవిధంగా మొన్న మేము తీసుకెళ్ళినాము, మా విద్యార్థులను తీసుకెళ్ళినాము, మన యొక్క హెచ్ఆర్డి మినిస్టర్ గారిని కలిసినాము. ఆ తర్వాత నెక్స్ట్ మా యొక్క ఈ యొక్క కార్యక్రమాలు పునరావృతం జరిగితే మాత్రము పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఒక డీసీపీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో విద్యార్థులకు కానీ వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, వీళ్ళు బయట వ్యక్తులు అని ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పారు. ఆ తర్వాత ఎఫ్ఐఆర్ షీట్లో కావచ్చు వాళ్ళు చేస్తున్నటువంటి కేసు నమోదులో వాళ్ళు పిహెచ్డి యూనివర్సిటీలో చేస్తున్నారని బయటికి వివరాలు పంపించారు. ఎట్లా చూడొచ్చు అంటారు? ఒకే దగ్గర 2 కోణాలు. ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కాంగ్రెస్ కార్యకర్తల లెక్క, లేకపోతే రేవంత్ రెడ్డి అనుచరుల లెక్క పనిచేస్తా ఉన్నారు. వీళ్ళు కాకి డ్రెస్ తీసేసి ఆ కాంగ్రెస్ కండువను కప్పుకొని తిరిగితే సరిపోతుంది కదా. రేపటి రోజున అన్ని గమనిస్తా ఉన్నారు ప్రజలు. మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కూడా గమనిస్తా ఉన్నది. మీ యొక్క అరాచకాలు, మీ యొక్క ప్రజాస్వామ్యానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి వాళ్ళేమైనా అక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే, విద్యార్థులు ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే, ల్యాండ్ ఆర్డర్కి ఏమైనా నీకు విరుద్ధంగా వాళ్ళు ఏమైనా వ్యవహరిస్తే దాని మీద మాట్లాడాలి తప్ప వాళ్ళు ల్యాండ్ ఆర్డర్కి లోబడి, ప్రజాస్వామ్యానికి లోబడి, రాజ్యాంగానికి లోబడి నిరసనలు తెలియజేసుకుంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అరాచకం ఏందో అర్థం కాని పరిస్థితి. విత్ ఇన్ ద క్యాంపస్ బౌండరీస్ లో వాళ్ళు నిరసనలు వెల్లువెత్తుకుంటుంటే
అక్కడ రిజిస్టర్ గేమ్స్ వాళ్ళేమో అభ్యంతరం వ్యక్తం చేస్తలేరు, వీసీ అభ్యంతరం వ్యక్తం చేస్తలేరు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నది. రేపటి రోజున ప్రతిదీ రాసుకుంటున్నారు. ఎవరికి అధికారం ఎవరికి శాశ్వతం కాదు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, రేపటి రోజున ఇంకోళ్ళు వస్తారు. ఓకే, 10,000% దానికి కావాల్సిన పరిణామాలు జరుగుతాయి. ఇప్పుడు హెచ్సి యూనివర్సిటీకి సంబంధించి అంత పెద్ద ఉధృతమైన పోరాటం కొనసాగుతుంటే పట్టించుకొని ముఖ్యమంత్రి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సంబంధించి చిన్న హెడ్లైన్ చూసి ఆయన రియాక్ట్ అయ్యాడు. ఎందుకు మరి యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులైన కళ్ళకు కనబడతలేరు అనుకోవచ్చు? రేవంత్ రెడ్డి అనేటోడు స్టూపిడ్ అబ్బా, అతనికి విద్యా వ్యవస్థ గానీ ఒక చదువుకున్నాడు కాదు. రేవంత్ రెడ్డి అనేటోనికి ఒక గోడ చూపెట్టాలి, లేకపోతే ఒక పెద్ద అపార్ట్మెంట్ చూపెడితే వాడు ఏం చేస్తాడు, పెయింట్ పని చేసుకుంటాడు గంతే. ఇంకో ఆయన లేదంటూ ఆయన రియాల్టరు ఒక ఎకరమో 2 ఎకరాలు చూపిస్తే దాన్ని మొత్తం ప్లాట్లు చేసి ప్లాటింగ్ చేసుకొని కమిషన్లు వచ్చే దాని మీద ఈ స్థాయికి వచ్చినోడు తప్ప ఎస్ఎస్సి అంటే తెలియదు, వానికి ఫుల్ ఫామ్, ఇంటర్మీడియట్ అంటే తెలియదు, డిగ్రీ అంటే తెలియదు, పీజీ అంటే తెలియదు, పిహెచ్డి అంటే విద్యాశాఖ మంత్రి కూడా విద్యాశాఖ మంత్రికి ఇవన్నీ తెలియదు. అసలు సెంట్రల్ యూనివర్సిటీలో ఎన్ని కోర్సులు ఉన్నాయనేది కూడా దాని మీద అవగాహన లేదు ఆయనకు. అసలు రీసెర్చ్ అంటే కూడా తెలియదు. దరిద్రం ఏంది అని అంటే స్వయాన ఒక విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి కావడం, ఆ ముఖ్యమంత్రి ఇలాంటి అరాచకాలు సృష్టించడం అనేది చాలా దరిద్రంగా ఉన్నది. ఇది హేయమైన చర్య. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఇప్పుడైనా దాని మీద రివ్యూ తీసుకో. నువ్వు అమ్మాలనుకుంటే అక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ దాదాపు 15,000 ఎకరాలు నీకు సేకరించి పెట్టింది. ఆ భూమిని తీసుకుపోయి అమ్ము ఎన్ని లక్షల కోట్ల తినుబై ఏమన్నా చేసుకో, నీకు తినాలనుకుంటే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం మింగేయి. కానీ ఆ యొక్క 400 ఎకరాల జోలికి రాకు. అక్కడ అడవి ప్రాంతం ఉన్నది, వన్యప్రాణులు ఉన్నారు, జింకలు, నెమళ్ళు, సరీసృపాలు, పిచ్చుకలు, అక్కడ ఎక్కడ లేని బయట అంతమవుతున్న వన్యప్రాణులు అక్కడ ఉన్నాయి. వాటిని కాపాడే ప్రయత్నం చేయి. ఇప్పుడు హెచ్సియు ఘటనపై జాతీయకు సంబంధించి అంటే దేశానికి సంబంధించి అటవీ శాఖ మంత్రి కూడా స్పందించారు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ఎందుకు స్పందిస్తలేదు ఈ విషయం మీద? ఇగో ఆమెకు పాపం వాళ్ళ గవర్నమెంట్లో అసలు ఆమెకు వాల్యూ కూడా లేదు. ఇగో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంత్రిని ఆమెను పాపం మంత్రి లెక్క చూస్తలేరు. ఇప్పుడు స్వయాన ఆమె దేవాదాయ శాఖ మంత్రి, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి. వీళ్ళు ఏడికి పోయినా ఆమెను ప్రోటోకాల్ పాటిస్తలేరు, ఆమెను అసలు ఒక మంత్రి కింద ట్రీట్ చేస్తారు. మరి ఆమె ఆలోచించుకోవాలి. సరే, నువ్వు ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళంతా కొడుతుర్రు, దాని మీద ఆమె స్పందించాల్సిన అవసరం ఆమెకు ఉన్నది. స్పందించాలి, 100-200% స్పందించాలి. లేని పక్షంలో ఇక జరిగేది జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఇన్ని రోజుల వరకు 400 ఎకరాలు ఎట్టి పరిస్థితుల్లో స్వాధీనం చేసుకొని దాన్ని లేఅవుట్ చేస్తామని ప్రభుత్వం మొన్నటి వరకు కూడా చెప్పింది. మొన్న సుప్రీంకోర్టు సంబంధించి స్టే వచ్చినాక వాళ్ళు దాన్ని యూటర్న్ తీసుకొని ఆ భూమి అంతా కూడా 400 ఎకరాలతో పాటు మిగతా 1600 ఎకరాలు కలుపుకొని 2000 ఎకరాలు పూర్తి మొత్తంలో దాన్ని చాలా పెద్ద ఎత్తున పర్యాటక ప్రాంతం చేస్తాం, అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీని కూడా పూర్తి మొత్తంలో తరలించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు? రేవంత్ రెడ్డి కాదు కదా, రాహుల్ గాంధీ కాదు కదా, వారమ్మ జేజమ్మలు దిగొచ్చినా అది కాని పని. ఈ 400 ఎకరాలు కాపాడుకోవడం కోసమే దేశము ప్రపంచం మొత్తం నలుదిక్కులు హైదరాబాద్ వైపు చూసేలాగా చేసిరు విద్యార్థి లోకం. అలాంటిది వాళ్ళు స్వయాన వాళ్ళు ఉంటున్నారు, తింటున్నారు, చదువుకుంటున్నారు, రీసెర్చ్ చేస్తున్నారు. ఆ యొక్క లొకేషన్, ఆ యొక్క ఎమోషన్ ని వేరే దగ్గరికి తరలిస్తా అంటే ఊకుంటారా? రేవంత్ రెడ్డి లాంటి 100 మంది వచ్చిన స్వయాన రాహుల్ గాంధీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఆడొచ్చి ఆదేశాలు ఇచ్చినా వాళ్ళు ఊకోరు. బట్టలు జింపి బజార్లో నిలబెట్టి ఒక్కొక్కరిని అండర్ వేర్ల మీద ఉరికిస్తారు వాళ్ళు. ఎందుకు ఇలాంటి ఆలోచన ప్రభుత్వానికి ఎందుకు వచ్చింది? కుట్ర. ఇప్పుడు ప్రతి విషయంలో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మొత్తం వాళ్ళ యొక్క పరువు పోతుంది. ఇప్పుడు ఈ యూనివర్సిటీ మొత్తం దేశం అంతా ఇష్యూ అయిపోయింది. ప్రతి ఒక్కరు స్పందించిండు. జేఎన్యూ స్పందించింది, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ స్పందించింది, బెంగళూరుకు సంబంధించిన యూనివర్సిటీలు స్పందించినాయి, ప్రతి రాష్ట్రానికి సంబంధించిన స్పందించిండు. ఒక్క రాహుల్ గాంధీ తప్ప రేవంత్ రెడ్డి తప్ప స్పృహ ఉన్నోడు, తెలివి ఉన్నోడు, ఒక మనిషి లెక్క పుట్టినోడు, నేను మనిషి అని చెప్పేసి బయట తిరిగేటోడు, నేను ఆక్సిజన్ పిలుచుకుంటేనే బతుకుతానే ఒక స్పృహ ఉన్నోడే స్పందించండి ప్రతి ఒక్కడు. మరి వీళ్ళు ఏం పిలుస్తారో నాకు అర్థం కాని పరిస్థితి. ఒక రేవంత్ రెడ్డి ఇంట్లోనే 100 చెట్లు ఉంటాయి. రేవంత్ రెడ్డి ఇంట్లో జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో దాదాపుగా 100 చెట్లు ఉంటాయి. నువ్వు బతకడం కోసము నీ కోసము చెట్లు పెంచుకున్నావు. మరి ఈ తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో దాదాపుగా 1.5 కోటి మంది బతుకుతున్నారు కదా, వారికి ఆక్సిజన్ అవసరం లేదా? ఒక మనిషికి ఆక్సిజన్ కావాలని అంటే దాదాపుగా 12 చెట్లు ఉండాలి. 1.5 కోటి అంటే ఎన్ని చెట్లు ఉన్నాయి మరి తెలంగాణలో, మన హైదరాబాద్ లో?
ఇదంతా స్టాటిస్టికల్ లెక్కలు ఇవి. మరి అదంతా తెలియదానికి అంతా తెలియదు. నేను మొత్తం క్లీన్ చేస్తా, ఆడికేడికి మొత్తం అమ్ముతా, దాంట్లో 10,000 5,000 కోట్లు కమిషన్ వస్తాయి, చలో నేను అటు ఇది అటు అని చెప్పేసి ఆ యొక్క కుట్ర చేస్తుండు తప్ప ఇదంతా తక్షణమే. మీకు ఇంకా చాలా హిస్టరీ చెప్పాలి. 1994లో 30 ఎకరాలు నవోదయకి ఇచ్చింది కాంగ్రెస్ గవర్నమెంటే. 2003లో 28 ఎకరాలు ఎవరికి ఇచ్చిళ్ళు? హాకీకి అండ్ విధంగా మిలిటరీ వాళ్ళకి ఇచ్చిళ్ళు. 2003లో 20 ఎకరాలు షూటింగ్ కోసం ఇచ్చిళ్ళు. 2006లో 20 ఎకరాలు లైఫ్ సైన్సెస్ కి ఇచ్చిళ్ళు. 2009లో 10 ఎకరాలు స్టాటిస్టికల్ కి రీసెర్చ్ కోసం ఇచ్చిళ్ళు. అదే విధంగా 2009లో 2010 ఎకరాలు ఫండమెంటల్ రీసెర్చ్ కి ఇచ్చింది. 2010లో 100 ఎకరాలు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో సైన్సెస్ కి ఇచ్చింది. అంటే ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్ సంబంధించే అప్ప చెప్పారు తప్ప వేరే దానికి కాదు కదా. ఇక్కడ కూడా అన్న 2,300 ఎకరాల నుంచి ఇవన్నీ పోయినాయి, ఈ భూములు పోయినాయి. ఆ భూమిని ఫస్ట్ అకాడమిక్ పర్పస్ లోనే యూజ్ చేయాలని ఉండే. అర్థమైందా? ఈ అకాడమిక్ పర్పస్ కావి, ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసిళ్ళు. కానీ ఇప్పుడున్న భూమిని, ఇప్పుడున్న ఆ యొక్క అడవిని కాపాడుకోవాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీన్ని మనం అందరము తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పౌరులుగా, మేధావులుగా, మనకు కొంత సోయి స్పృహ ఉన్నోళ్ళంగా మనం కూడా ఆలోచించి ఆ భూమిని వాళ్ళకే ఇద్దాం. అవసరం లేదు. నువ్వు అమ్మాలనుకుంటే వాళ్ళు ఏమంటారు? ఒక అబ్బాయి మాట్లాడిండు, నీకు డబ్బులు కావాలంటే మా కిడ్నీలను అమ్మి నీకు ఇస్తాం, నీకు కావాలంటే మా కిడ్నీలన్నీ అమ్మాన నీకు ఇస్తాం, కానీ ఇట్లాంటి పని చేయకు రేవంత్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఎంత దారుణం అని అంటే, రేపటి రోజున భవిష్యత్తు కదా అది. ఆ యొక్క చెట్లు పెంచాలి మనం, దాంట్లో ఇంకా చెట్లు పెంచి దాన్ని అభివృద్ధి చేయాలి. ఈ యొక్క హైదరాబాద్ నగరానికి మనం ఒక లంగ్ స్పేస్ ని క్రియేట్ చేయాలి తప్ప ఉన్నదాని 400 ఎకరాలని మొత్తం నాశనం చేసి నువ్వు అమ్ముదామని చూస్తే తెలంగాణ సమాజం కానీ, ఈ పౌర సమాజం కానీ, భారతదేశ సమాజం కానీ ఎట్టి పరిస్థితులు. మరి ఈ మధ్య కాలంలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ముగ్గురు నలుగురు ఎక్కువ కాదు, వాళ్ళంతా కూడా రేవంత్ రెడ్డి చాలా పెద్ద గొప్ప ఆవిష్కరణ చేయబోతున్నాడు, దాంట్లో 400 ఎకరాలకు నష్టం జరగదు, విద్యార్థులకు కూడా నష్టం జరగదని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ చెప్తున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చిరట, వాళ్ళకు డబ్బులు ఇచ్చిర్రు. వాడెవడో ఆంధ్రుడికి సంబంధించిన ఒకడు ఉన్నాడు, ఇంకోడు ఉన్నాడు. వాళ్ళకు దాదాపుగా 1,00,000 రూపాయలు, 2 లక్షలు, 3 లక్షలు ఇచ్చి వాళ్ళతో మాట్లాడిచ్చారు. వాళ్ళ తెల్లారి వాళ్ళు కూడా మేము చేసింది చాలా తప్పు అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్నారు. అన్న ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎంతమంది చేసినా ఊళ్ళల్లోకి పోయి కామన్ మ్యాన్ అడిగినా కూడా ఇది తప్పు అని మాట్లాడుతున్నారు. కామన్ మ్యాన్ దున్నుకునేటోడిని కూడా అడిగినా, నువ్వు వ్యవసాయం చేసుకునేటోడిని అడిగినా, అదే విధంగా ఆటో డ్రైవర్ని అడిగినా, ఏ ఒక్క వర్గాన్ని అడిగినా నువ్వు ఇది చాలా మూర్ఖత్వము, చాలా క్రూరత్వము, ఇది అస్సలు సహించలేంది అని చెప్పేసి మాట్లాడారు తప్ప రేవంత్ రెడ్డి చేసేది మంచి అని చెప్పేసి ఎవ్వడు కూడా లేరు. కాబట్టి నువ్వు ఇంత వ్యతిరేకత వచ్చినప్పుడు గౌరవంగా తప్పుకుంటే చాలా మంచిది కదా. లేని పక్షంలో నువ్వు యొక్క ఈ గచ్చిబౌలికి సంబంధించిన 400 ఎకరాలను అమ్మాలనుకుంటే మాత్రం ఆ తర్వాత జరిగే పరిణామాలు చాలా తారాస్థాయిలో ఉంటాయి. ఎందుకనంటే మొన్ననే మనం చూసినాం ఆ విద్యార్థులు ఏ లెవెల్లో పోరాడారు అనేది. ఏ లెవెల్లో తిండి లేకుండా రాత్రి 1 గంట వరకు కూడా వాళ్ళ గేట్ ముందు కూర్చున్నాను. నేను హై విట్నెస్, నేను ఉన్నాడా అంటే ఆ లెవెల్లో కమిట్మెంట్ తోటి వర్క్ చేసారు వాళ్ళు. సో మనం వాళ్ళకి గౌరవిద్దాం. మీరు కూడా నేను సన్నివేశం చూసిన, పోలీస్ స్టేషన్లో విద్యార్థులను అర్ధరాత్రి వరకు కూడా ఉంచారు, మీరు పోయి కూడా వాళ్ళని విద్యార్థులను బయట తీసుకొని వచ్చారు. ఏం జరిగింది? యాజ్ ఏ స్టూడెంట్ వింగ్ గా మేము కూడా స్టూడెంట్ సమస్య, అది యూనివర్సిటీ సమస్య కాబట్టి మేము కూడా స్పందించాల్సి వచ్చింది. స్పందించినాము. వాళ్ళను బయటకు వచ్చే వరకు వాళ్ళకి తోడుగా మేము ఉన్నాం, వారికి భరోసా ఇచ్చినాము. అదేవిధంగా వాళ్ళని మేము కేటీఆర్ గారి దగ్గరికి తీసుకుపోయినాం. అన్ని రకాలుగా ఇటువంటి సహాయ సహకారాలను మేము అందిస్తాము. మీరేం భయపడకండి. మనము ప్రజాస్వామ్యానికి లోబడి, అదే విధంగా రాజ్యాంగానికి లోబడి మనం నిరసనలు తెలియాలి. ఇది పౌర సమాజానికి అందరికి సంబంధించింది. ఇది ఒక నాట్ ఓన్లీ మన యొక్క ఇష్యూ కాదు, ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మొత్తం ఇష్యూ, ఇది భారతదేశానికి సంబంధించిన మొత్తం ఇష్యూ. దీన్ని రక్షించుకోవాలని చెప్పేసి మా కేటీఆర్ గారు భరోసా ఇచ్చారు. అదే విధంగా సేమ్ ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మేము వెళ్ళినాము, మేము వారికి అండదండగా ఉన్నాము. మేము ధర్మేంద్ర ప్రధాన్ గారిని కూడా కల్పించే ప్రయత్నం చేసినాము. రేపటి రోజున ఏం చేయాలన్నా వారికి మా యొక్క సహకారాలు మా పార్టీ నుంచి ఉంటాయి. ఓకే, రానున్న రోజుల్లో ఈ 2,000 ఎకరాలకు సంబంధించి కూడా
పర్యాటకన కేంద్రం చేస్తామని చెప్తున్నారు. మరి జరిగే అవకాశాలు ఉంటాయా? దీన్ని అడ్డుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అది యూనివర్సిటీ భూమి, అది యూనివర్సిటీదే. ఎవరు అయ్యే జాగిరి కాదు. అది కేసీఆర్ది కాదు, కేటీఆర్ది కాదు, రేవంత్ రెడ్డిది కాదు, రాహుల్ గాంధీది కాదు, బీఆర్ఎస్ది కాదు, కాంగ్రెస్ కాదు. అది యూనివర్సిటీ జాగా, యూనివర్సిటీ భూమి, అది యూనివర్సిటీకే చెందాలే. అంతే. ఎవడైనా దాన్ని ఎక్కడికో తరలియాలని చూస్తే మాత్రము వాడు కథమవుతాడు తప్ప, వాని ప్రభుత్వం కుప్పకూలుతుంది తప్ప, వాడు మొత్తానికి మొత్తం నాశనం అవుతాడు, రాజకీయంగా భూస్థాపితం అవుతాడు తప్ప దాన్ని ముట్టుకునే ప్రయత్నం ఎవడు చెయ్యడు, చేయదలుచుకోడు. వాళ్ళు 400 ఎకరాల కోసమే గింత తారస్థాయిలో కొట్లాడిన వాళ్ళు 2300 మిగతా మొత్తం మార్చేస్తా అంటే ఊరుకుంటారా? ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడగడతావు నువ్వు? ఏం చేస్తావు? ఎన్ని సంవత్సరాలు పట్టాలి కట్టడానికి? ఎన్ని సంవత్సరాలు పట్టాలి? ఎన్ని హాస్టల్ కట్టాలి? ఎన్ని డిపార్ట్మెంట్లు కట్టాలి? అవుతుంది అన్నితోటి. ఇవాళ ఏదో బెదిరించి ఏదో చేసి ఏదో చేద్దామని అనుకుంటే మాత్రము అది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు, మేము ఇప్పటికైనా మేము అంటున్నాము, మీరు హుందాగా వ్యవహరించండి. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మీరు ఎడ్యుకేషన్ గురించి ఆలోచించండి. రేపటి రోజున అది మనందరి సమస్య. మనకు అందరికి అది హైదరాబాద్ కి ఒక లంగ్ స్పేస్ లాంటిది. మీరు ఆదర్శంగా నిలబడాలి. ఒక తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరు గౌరవంగా ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తా ఉన్నాము. ఇదంతా నేషనల్ ఇంటర్నేషనల్ ఇష్యూ అయింది కాబట్టి దీన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఫైనల్ గా అంటే తెలంగాణకు సంబంధించిన విద్యార్థులకు కానీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు కానీ తెలంగాణకు సంబంధించిన ప్రజలకు కానీ మీరు ఫైనల్గా ఏం చెప్తాం అనుకుంటున్నారు ఈ యూనివర్సిటీలకు సంబంధించి భూములు గుంజుకునే విషయంలో? అన్న, నేను ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అదేవిధంగా విద్యార్థి లోకానికి, నిరుద్యోగ లోకానికి, యువత లోకానికి నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇది ఏ ఒక్కరి సమస్య కాదు. ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 4 కోట్ల జనాల సమస్య. రేవంత్ రెడ్డి గారు అమ్ముకోవాలనుకుంటే ఎక్కడైనా అమ్ముకోనియండి, ఏందైనా చేసుకోనియండి. బట్ అది హైదరాబాద్కి ఒక లంగ్ స్పేస్ కాబట్టి ప్రకృతి ప్రేమికులు, జర్నలిస్టులు, మేధావులు, పౌర సంఘాలు ప్రతి ఒక్కరు దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. అందరూ మీ యొక్క గొంతు కలపాలి. మనం ఈ సెంట్రల్ యూనివర్సిటీకి అండగా నిలబడాలి. రేపటి రోజున వీళ్ళేదో ప్రభుత్వం కుట్ర చేయబోతా ఉన్నది. ఏమని ఈ యొక్క యూనివర్సిటీ మొత్తానికి తరలించి వేరే దగ్గర 100 ఎకరాల కట్టి దీన్ని మొత్తం ఈకో పార్క్ చేద్దామని చూస్తూ ఉన్నారు. ఈకో పార్క్ కాదు కదా, వాళ్ళతో ఏది కాదు. ఆ యొక్క ఈకో పార్క్ పేర దీన్ని మళ్ళీ ఈ మొత్తం యూనివర్సిటీ అమ్మి మొత్తం వాళ్ళ యొక్క పార్టీకి దారాదత్తం చేయాలని చూస్తూ ఉన్నారు తప్ప వీరికి ఎటువంటి ప్రేమ, అభిమానం ఆ యూనివర్సిటీ మీద లేదు. కాబట్టి దయచేసి మనము జాగృతంగా ఉండాలి, జాగృతతోటి ఉండాలి. రేపటి రోజున జరిగే పరిణామాలకు మనం అందరము సన్నద్ధమై ఈ యొక్క ప్రభుత్వానికి మెడలు వంచి వారికి ప్రశ్నిస్తూనే ఉండాలని చెప్పేసి భావిస్తా ఉన్నాము. జై తెలంగాణ, జై హెచ్సియు.